నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రాన్ని ప్రామాణికంగా ఆనాది కాలం నుంచి కూడా నేటి వరకు అందరూ విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశులు ఏ స్థానాలలో ఉన్నాయి, ఎన్ని గ్రహాలు మనకు శుభ ఫలితాలను అందిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు మనకు వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి, మరి శుభగ్రహాలు అశుభ గ్రహాలు వీటిని మనం సమానంగా సమాంతరంగా ఏ విధంగా సమదృష్టితో చూడాలి, అలాగే ఒకవేళ ఏవైనా దోషాలు ఉంటే కూడా వాటికి పరిహార మార్గాల్ని ఏ విధంగా పాటించాలి, ఎలాంటి దైవారాధన చేయాలి, ఏవేవి దానం చేయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సశాస్త్రీయంగా మనందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ఈ వారం కుజుడు స్వక్షేత్రగతుడు, 2 ఉచ్చగ్రహాలు ఉన్నాయి. మేషంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, మీనంలో శుక్రుడు ఉచ్చ, వృషభంలో చంద్రుడు ఉచ్చ. సూర్యోదయ లగ్నంలో ఎప్పటిలాగానే సూర్య బుధ కేతు గ్రహాలు, అలాగే సింహంలో రాహుగ్రహం, కన్యలో గురుగ్రహం, ఇక లగ్నానికి లాభస్థానమైనటువంటి ధనుస్సులో శనిగ్రహ యోగం. పరమ పవిత్రమైనటువంటి శుభాన్ని పొందే విధంగా వారఫలం గోచరిస్తుంది. మేషరాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? లాభంలో ఉన్న 3 గ్రహాలు పరిపూర్ణంగా యోగిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థితి ఉన్నది. దైవ బలంతో ఒక పని ముందుకు సాగుతుంది. అలాగే సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువుల నుండి ఇబ్బందులు తొలుగుతాయి. అవగాహన సామర్థ్యంతో విజయం దక్కుతుంది. సమయపాలన అవసరం. ఆత్మసంతృప్తి ఉన్నది. పరిపూర్ణమైన మనస్సుతో ఆలోచించి పనిచేయండి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడం చాలా అవసరం. కాలానుగుణంగా అభివృద్ధి చెందాలి. జ్ఞాన విజ్ఞానముల్ని ఎప్పుడు సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు వెళతామో అప్పుడే మనకి అభ్యున్నతి గోచరిస్తుంది. అలాగే మనకున్నటువంటి అవగాహన ఆలోచనలు వీటిని మిత్రులతో, బంధువులతో, దగ్గర వారితో అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగటం చాలా అవసరం. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లాభంలో సూర్య భగవానుడి యొక్క విశేషమైన శుభయోగం ఉన్నది కాబట్టి సూర్య స్తోత్రం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 12వ రాశిలో శుభాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు కనుక బొబ్బర్లు దానం చేయండి. వృషభ రాశి వారికి ఈ వారంలో అదృష్టం పట్టే సూచనలు ఉన్నాయా అండి? చక్కగా ఉన్నాయమ్మా. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో శుక్రుడు, అందులో రాస్యాధిపతి ఉచ్చులో ఉండటం, పంచమంలో బృహస్పతి జన్మ చంద్రుడు, దశమంలో రవికేతువులు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. విశేష ధనలాభం ఉన్నది. ఏ పని చేయడం ద్వారా ధర్మ మార్గంలో విజయం లభిస్తుందో అదే గోచరిస్తుంది, అది సహకరిస్తుంది. అదృష్టం కొనసాగుతోంది. బంగారుమయంగా భవిష్యత్తుని ఊహించండి. అందుకు తగిన ప్రయత్నం చేయండి. తగిన గ్రహబలం ప్రస్తుతంలో చక్కగా ఉన్నది. ఉద్యోగంలో విశేషమైనటువంటి గుర్తింపు ఉన్నది. నూతన బాధ్యతలు, నూతన అధికారాలు వస్తాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. నిరంతర సాధనతో మీ ఖ్యాతి మరింతగా పెరుగుతుంది. నిరుత్సాహపరిచేటటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పని మీద శ్రద్ధ పెంచితే సరిపోతుంది. అన్ని విధాలా ప్రశాంతంగా ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ దండకం చదవండి, విఘ్నాలు దూరం అవుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం చేయండి, మరింత ఉత్సాహం వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి.
12లో కుజగ్రహం ఉన్నప్పుడు ఉత్సాహం తగ్గుతుంది, కాబట్టి కందులు దానం చేస్తే చైతన్యం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో అవరోధాలను అధిగమించే శక్తి లభిస్తుందా అండి? శక్తి లభిస్తుంది, అయితే ఉత్సాహంగా అవసరం. శక్తి లభిస్తుంది, అయితే ఉత్సాహం అవసరం. ఇక్కడ మిథునానికి గ్రహబలం క్రమక్రమంగా తగ్గుతుంది. దీన్ని పెంచాలి మనం. మానవ ప్రయత్నంతో దైవ బలాన్ని సాధించాలి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. విజయానికి చేరువలో ఉన్నారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల సలహాలు వద్దు. సందిగ్ధావస్థ నుండి బయటపడాలి. మన మీద మనకు నమ్మకం కావాలి. కర్తవ్య దీక్షలో ముందుకు సాగాలి. ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలున్నాయి. సంస్కరణలు చేపట్టాలి. మనం తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. ఒత్తిళ్లు ఉన్నా ఓర్పు మిమ్మల్ని గతానుభవంతో ముందుకు నడిపిస్తుంది. సమర్థవంతమైనటువంటి పరిపాలనా సామర్థ్యం కలిగి ఉన్నారనే విషయాన్ని మర్చిపోకండి. మనోబలాన్ని ఉపయోగించండి. శుభవార్త ఉన్నది, ఆనందం కలుగుతుంది. అన్ని విధాలా మీదే పైచేయిగా ఉండే విధంగా ఆలోచించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సాక్షాత్తు మహాగణపతిని ధ్యానించడం చాలా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గణపతిని దర్శించండి, గరికతో పూజించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. సాయిబాబా వారి ధునిలో నవగ్రహ ప్రీతిగా నవధాన్యం సమర్పించండి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు శుభయోగాన్ని అందిస్తున్నాయండి? మూడు గ్రహాలు. లాభంలో చంద్రుడు, 9లో శుక్రుడు, 6లో శని. స్థిర చిత్తంతో ఆలోచించండి. పక్కనే విజయం ఉన్నది. విజయం పక్కన పెట్టుకొని మొత్తం తిరుగుతాం. అలా కాకుండా ప్రశాంతంగా ఏకాగ్ర మనస్సుతో ఆలోచించండి. సంపద పెరుగుతుంది, ఆర్థిక వ్యయము పెరుగుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. నిర్లక్ష్య ధోరణి ఏమాత్రం రానియవద్దు. ప్రతి పని, ప్రతి అంశము జాగ్రత్తగా మాట్లాడండి. సమాజంలో విశేషమైన గుర్తింపు ఉన్నది. మీ నమ్మకం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మీరు అనుకున్న విధంగానే వారం గడుస్తుంది. పక్కా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం అవసరం. బంధుమిత్రుల వల్ల మేలు కలుగుతుంది. రక్త సంబంధీకుల నుండి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కొన్ని బాధ్యతలను కూడా స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. చెడు ఊహించవద్దు. ఒత్తిళ్లున్నా వారాంతాలు అన్నీ సర్దుకుంటాయి. అభివృద్ధిని సాధించే అవకాశం చక్కగా ఉంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదైవాన్ని ధ్యానించడం చాలా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణుమూర్తిని దర్శించడం చాలా వరకు మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దశమంలో కుజగ్రహ ప్రభావం వ్యతిరేకంగా ఉన్నది. స్వక్షేత్రంలో ఉండటం ద్వారా రుణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కందులు దానం చేస్తే చైతన్యం పెరుగుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? మంచి ఫలితాలు సాధించడానికి మంచి కాలం ఉంది. దశమంలో చంద్రుడు, 2లో గురువు, 8లో శుక్రుడు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. బ్రహ్మాండమైన విజయం ఉన్నది. మనోబలంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఓర్పు, సహనం అవసరం. కొత్తగా ఆలోచించండి. ధర్మబద్ధంగా మాట్లాడండి. తగిన ప్రశంసలున్నాయి. ప్రోత్సాహపూర్వకంగా జీవనం గడుస్తుంది. విందు వినోదభరితంగా ఉత్సాహకాలంగా ముందుకు సాగుతుంది. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఒక పనిలో లాభపడతారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా అవి బాగా కలిసి వస్తాయి. అభీష్టములు సిద్ధిస్తాయి. విస్తృతమైన ఆలోచన విధానం అలవర్చుకోవటం ద్వారాగా బంగారు భవిష్యత్తు సూచితమవుతుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శివారాధన చేయడం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పార్వతీ పరమేశ్వర సందర్శనం వల్ల ఆరోగ్యము, శాంతి రెండూ వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. జన్మరాహు యొక్క దోషం అధికంగా ఉంది కాబట్టి ఈ జన్మరాహు ప్రీతిగా మినువులు దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వారంలో వారి ఆశయాలు కార్యసిద్ధి అనుకూలిస్తోందా అండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఆ 3 గ్రహాలు ఒకే చోట ఉండి సహకరిస్తున్నాయి. రవి, బుధ, కేతువు షష్ఠంలో ఉన్నారు. ఉద్యోగంలో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపార లాభము కలిసి వస్తుంది.
ఆశయం నెరవేరుతుంది. దేనినైనా సరే సాధించగలను అనే పట్టుదలతో పనిచేయండి. సంతోషకరమైన వార్త వింటారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం, శుభకాలం. అవసరాలకు మించిన ఖర్చు ఉన్నది. ఆర్థిక నియంత్రణ వల్ల ఆస్తి పెరుగుతుంది. విలాసాలకు దూరంగా ఉండడం కొంతవరకు అవసరం. సంకల్ప శక్తి మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. నిరంతర కృషి, పట్టుదలతో సమున్నత స్థానాన్ని చేరుకుంటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీమన్నారాయణమూర్తి స్తుతి మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ సహిత నారాయణ సందర్శనం ఐశ్వర్యాన్ని పెంచుతుంది. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా అర్ధాష్టమ శనిదోషం ప్రారంభమైంది కాబట్టి అపార్థాలు పెరగకుండా ఉండాలంటే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నువ్వుల్ని తులారాశి వారికి ఈ వారంలో ఏమైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? ఇక్కడ 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో రాహువు, తృతీయంలో శని. పరిణతి చెందిన ఆలోచన విధానంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏకాగ్రతతో విజయం లభిస్తుంది. లక్ష్యభావంతో ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవహరిస్తే సరిపోతుంది. ఆర్థిక పరిపుష్టికి అవకాశాలు బాగా అనుకూలిస్తున్నాయి. కలిసి వచ్చే కాలం ఉన్నది. మన ప్రయత్నంపైనే భవిష్యత్ ఆధారపడి ఉన్నది అని గమనించండి. సాహసోపేతమైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే గత కాలంలో ఏలినాడి శని ప్రభావము కొంతవరకు ఇబ్బంది కలిగించి ఇప్పుడు ఆ ఏలినాడి శని తొలగి మంచి రోజులు మొదలైనవి కాబట్టి శని ఆలోచనల నుండి బయటికి రావాలి. మనం సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వాహన యోగం పడుతుంది. ఉన్నత కార్యాలని ప్రారంభిస్తారు. దగ్గర వారి వలన లాభం చేకూరుతుంది. శ్రద్ధతో పనిచేయండి. ఆరోగ్యంపై ఒత్తిడి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు శివ దర్శనం చేయటం, రాత్రిపూట శివుడు ధరించినటువంటి చంద్రబింబాన్ని స్వయంగా మనం కళ్ళారా చూస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ చంద్ర దోషం గోచరిస్తోంది కాబట్టి బియ్యం దానం చేస్తే మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా, ఎంత అనుకుంటే అంత మేరకు. ఎందుకంటే 6 గ్రహాలు ఇప్పుడు ఈ రాశి వాళ్ళకే కలిసి వస్తుంది. ప్రధానంగా సప్తమంలో చంద్రుడు, షష్ఠంలో కుజుడు, 4లో బుధుడు, లాభంలో గురువు, పంచమ శుక్రుడు, దశమ రాహువు. అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. అదృష్ట ప్రాప్తి ఉంది. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోండి. ఆలస్యం చేయొద్దు. మంచి పేరు సంపాదిస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. చైతన్యవంతంగా ఆలోచిస్తే అద్భుతమైన విజయం పక్కనే ఉన్నది. శ్రేయస్సు పెరుగుతుంది. ధనధాన్య లాభాలున్నాయి. సహాయ సహకారాలు మీరు చేస్తారు, మీరు తీసుకుంటారు. కొందరు ప్రత్యేకమైనటువంటి దృష్టితో మిమ్మల్ని విమర్శించాలి అనే విధంగా ఉంటారు. వారి మాటలు, వారి ప్రవర్తన ఏ విధంగా మీ మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడండి. ఎవరిని ప్రత్యక్షంగా నిందించరాదు, విమర్శించరాదు. ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా మహాగణపతిని ధ్యానించాలి లేదా లక్ష్మీ గణపతిని ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాలక్ష్మి ధ్యానం, మహాలక్ష్మి సందర్శనం ఏకకాలంలో జరిగితే మేలు కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ వాక్స్థానగతుడైనటువంటి ఏలునాడి శని ద్వితీయ స్థానంలో ఉన్నారు కనుక నువ్వులు దానం చేయడం మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధనయోగం బాగా అనుకూలిస్తోందా అండి? ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో రవి, కేతువులు, షష్ఠంలో చంద్రుడు, అలాగే చతుర్థ ఉచ్చగతుడైనటువంటి శుక్రుడు. విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ఏలినాడు శని దోషం ఉన్నప్పటికీ కూడా అనుకున్న సత్ఫలితం శుక్రగ్రహ ఉచ్చయోగం వల్ల పడుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. సౌభాగ్యవంతమైన జీవనం కొనసాగుతుంది. గృహయోగం సూచితం. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో చికాకులు రాకుండా ముందుగానే తయారయ్యి ఏ పని ఎప్పుడు చేయాలో సకాలంలో పనిచేయటం, బద్ధకం రాకుండా ఉండటం, ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా వ్యవహరించండి. అధికారుల నుండి ఒత్తిడి ఉన్నది.
అపనిందలు కూడా కొన్ని పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరితోనూ ఆవేశంగా ప్రవర్తించరాదు. ఆనందదాయకంగా ఉండాలంటే పెద్దల మాటలు ఆచరణలో పెట్టండి. సంస్కారవంతమైన పని వల్ల, పనితనం వల్ల అధికార పరిధి మరింతగా పెరుగుతుంది. పదే పదే ఆలోచనల్ని మార్చకుండా ఒకే ఆలోచన విధానంతో ఈ వారమంతా ముందుకు సాగండి. ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకోండి. ఇబ్బందుల్ని అధిగమించే విధంగా కాలం గోచరిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? 6 ముఖాలతో ఉన్నటువంటి షణ్ముఖ సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోవటం, లేదా సుబ్రహ్మణ్య అష్టకం కానీ అష్టోత్తరం కానీ చదవండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనంతో పాటుగా ఏదైనా కొంచెం చిన్న పూజ, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, అర్చన, లేదా కనీసం ఒక ఫలం నైవేద్యమైనా సమర్పిస్తే శాంతి జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ పంచమ సుబ్రహ్మణ్య దోషం కనపడుతోంది కనుక కుజప్రీతిగా కందులు దానం చేయండి. మకర రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు అలాగే అభివృద్ధి మెరుగుపడే సూచనలు ఉన్నాయండి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో శుక్రుడు, 9లో గురువు, ధనస్థానంలో బుధుడు. ఈ మూడు గ్రహాలండి, శుభగ్రహాలు. సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారాగా సుస్థిరమైన విజయం చేకూరుతుంది. పరిస్థితులను గమనిస్తూ పనిచేయాలి. అభివృద్ధి చేజారకుండా కాపాడుకోవాలి. అజాగ్రత్త, ఏమరపాటు రానియకండి. ఎవరితోనూ జగడం వద్దు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 3 గ్రహాలు యోగిస్తున్నా ద్వాదశంలో శని సంచారం ఏలినాటి ప్రభావాన్ని సూచిస్తోంది. ప్రశాంతంగా మాట్లాడండి. దగ్గర వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అకారణ కలహాలు, నీలాపనిందలు, మిత్రులతో అపార్థం రాకుండా స్పష్టంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చర్చించండి. మంచి మనసుతో చేసే మీ ఆలోచనలు మంచి భవిష్యత్తుని సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త పడండి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆర్థిక పరిపుష్టికై లక్ష్మీ ధ్యానాన్ని చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దామోదర వల్లభ అయినటువంటి మహాలక్ష్మి సందర్శనం శ్రేష్టమైనటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని అందిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అష్టమ రాహు దోషం, ద్వాదశ శని దోషం కాబట్టి శనిప్రీతిగా నువ్వులు, అష్టమ రాహుదోష నివారణార్థమై మినువులు దానం చేయండి. కుంభరాశి వారికి ఈ వారంలో తలపెట్టిన కార్యాల్లో అనుకూలత, సాఫల్యత లభిస్తుందా అండి? ఉందమ్మా, సౌఖ్యప్రదంగా ఉంది. అసలు వారం సౌఖ్యంగా ఉంటే అన్నీ సమకూరితేనేగా సుఖం వచ్చేది. సుఖం అంటే అర్థం ఏంటి? మనస్సుకు శాంతి చేకూరటం. ఇక్కడ లాభంలో శని, ధనంలో శుక్రుడు, విక్రమంలో కుజుడు ఉన్నాడు. శుభప్రదంగా, సౌఖ్యప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా నెలకొంటాయి. పట్టుదలతో పనిచేయండి, శీఘ్ర విజయాన్ని అందుకుంటారు. అలాగే దగ్గర వారితో కొన్ని విషయాలు పంచుకుంటారు, మంచి వార్తలు వింటారు, ఉత్సాహంతో ఆనందంగా ముందుకు వెళతారు. ఎవరి మాట పట్టించుకోవద్దు. ఉద్యోగంలో అధికారుల నుండి మంచి జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అధికారుల అనుగ్రహం ఎక్కువ అవుతుంది. ప్రశంసలు కూడా ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు ఉన్నాయి. సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. చెడును ఏమాత్రం ఊహించరాదు. అలాగే ఆధ్యాత్మికంగా మంచి కాలం కాబట్టి దైవ బలాన్ని పెంచుకునే విధంగా ఒక దైవనామాన్ని పదే పదే నిరంతరము ఉదయము సాయంత్రము మనస్సులో స్మరించండి. దైవబలాన్ని పెంపొందించే విధంగా మంత్రానుష్ఠానాన్ని పెంచుకోవటం చాలా అవసరం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా ధ్యానం సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చేయడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ అష్టమ గురుదోషం ఉన్నది కాబట్టి శనగలు దానం చేస్తే గురుబలం పెరిగి జ్ఞానము అలాగే దైవశక్తి రెండూ వృద్ధి చెందుతాయి. మీనరాశి వారికి ఈ వారంలో పాప గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇచ్చే సూచనలు ఉన్నాయా అండి? ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో చంద్రుడు, 7లో గురువు, జన్మంలో శుక్రుడు,
6లో రాహు. అసలు ఎప్పుడైనా సరే జన్మంలో ఒక శుభగ్రహం కనుక ఉచ్చును పొంది కనుక ఉన్నట్టయితే అక్కడ తక్కువగా దోషం ఊహించాలి, ఎక్కువ శుభం చేకూరుతుంది. అభీష్ట సిద్ధి ఉంది, అనుకున్న విధంగానే ఫలితం వస్తుంది. అభివృద్ధిని సాధించడానికి అవసరమైన ఆలోచనలు చేయండి. నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు ఇబ్బందిగా ఉంది, ఇలాంటి ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అభీష్ట సిద్ధి ఉందంటే నేను చేయలేను అంటే అది కూడా సిద్ధిస్తుంది అక్కడ. అలా లేకుండా ఉండాలి. ధనబలం పెరుగుతుంది, పట్టుదల లక్ష్యాన్ని ఛేదించే విధంగా సూచితమవుతోంది. నిరంతరము శ్రమ, కృషి, పట్టుదల, ప్రయత్నపూర్వక విజయం ఇవన్నీ మీనంలో శుక్రఫలం వల్ల సప్తమంలో గురుగ్రహ ప్రభావం వల్ల వస్తున్నాయి. విజ్ఞానం పెరిగే అవకాశం ఉంది. తగినంత ప్రయత్నం లోపించకుండా చూడండి. భూలాభం ఉన్నది. శత్రువులపై విజయం సాధిస్తారు. అప్రమత్తంగా ఉంటే శత్రువులు మనని బాధిస్తారు. అవమానాలు ఉన్నాయి, అవమానాలు తట్టుకొని ముందుకు పోవాలి. మిత్రులతో విభేదం రాకుండా మిత్ర బలాన్ని పెంచుకోండి. మిత్రుల నుండి అభినందనలు ఉన్నాయి, పొగడ్తలు ఉన్నాయి. కార్యనిర్వహణలో మీదైన ప్రతిభను చక్కగా ప్రదర్శిస్తారు. త్యాగ నిరతి మీలో కనపడుతుంది. శుభవార్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామాన్ని ఎక్కువసార్లు అనుకోండి. ఎందుకంటే రామనామంలో జయం ఉన్నది. మనకి జయం రావాలి అంటే ఆపదల్ని తొలగించేటటువంటి ఆపదామపహర్తారం ఆ శ్రీరామనామాన్ని మనసులో స్మరించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ధనుర్ధారి అయినటువంటి రామ దర్శనం చాలా వరకు శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ రామవంశంలో మూలపురుషుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క దోషం కనపడుతోంది 12వ రాశిలో. కాబట్టి గోధుమలు దానం చేస్తే సూర్యానుగ్రహం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, శుభ అశుభ ఫలితాలను, గ్రహాల అనుకూలతను, వ్యతిరేకతలు మీరంతా తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.